హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ అండి. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళ గుర్రం కూడా అయితే రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఏంటంటే సార్దే అన్నమాట. ఏదో బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసింది అలాంటిది కాదండి. సారే దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు. బట్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ప్రాపర్టీని సేల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. ప్రాపర్టీ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తామండి. మీకు ప్రాపర్టీ నచ్చితే డైరెక్ట్ ఓనర్ అన్నమాట, సార్ని కన్సల్ట్ కాండి. స్క్రీన్ మీద కూడా సార్ నెంబరే ఉంటుంది. సార్ని కన్సల్ట్ అయితే మీకు మోర్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తారన్నమాట. ఇప్పుడు ప్రాపర్టీ గురించి మొత్తం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి ప్రాపర్టీ కూడా మొత్తం మీకు చూపిస్తానండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ప్రాపర్టీ మన ఏ ఏరియాలో ఉంది, ఏ లొకేషన్లో ఉంది? గుర్రంగూడ ఆదిత్య నగర్ ఫేజ్ 2లో ప్లాట్ నెంబర్ 43 ఫేజ్ 2 ఆదిత్య నగర్. ఓకే సార్, మన ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? 100 గజాలు 100 యార్డ్స్ అండి. డైమెన్షన్ సార్? వెడల్పు 18 ఉంటుంది. ఓకే. పొడవు 50 ఉంటుంది. పొడవు 50 ఉంటుంది. ఓకే. G+1 సార్ పర్మిషన్ ఉందా సార్? ఉంది. G+1 పర్మిషన్ ఉంది. ఓకే. ఫుల్ LRS పెయిడ్. సార్ ప్రాపర్టీ ఎన్ని ఫీట్ రోడ్ సార్ ఇది? 30 ఫీట్ రోడ్ ఇది. ఓకే. మన అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అవును. సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి అది 40 ఫీట్ రోడ్. ఓకే. అటు చక్క డైరెక్ట్ మళ్ళీ ఎంజాల్కి వెళ్తుంది. ఎంజాల్ రూట్. ఈ స్ట్రైట్ కూడా ఎంజాల్ రూటే. మళ్ళీ ఈ రూట్ కూడా ఓకే. మెయిన్ హైవే, మెయిన్ రోడ్ చూస్తున్నా కానీ ఇది ఏంటంటే గుర్రంగూడ టు ఎంజాల్కి వెళ్ళే కనెక్టివిటీ రోడ్ కూడా ఇక్కడే ఉందన్నమాట. మెయిన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి. సాగర్ హైవేకి ఇది జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. మనకు ఎల్బీనగర్ మెట్రోకు నియర్ బై 8 to 9 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ప్రాపర్టీ అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఎవరన్నా మంచి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే తక్కువ బడ్జెట్లో వచ్చి ఇక్కడ స్టే చేయాలనుకున్నా బాగుంటుందండి. ఎందుకంటే ఈ ఏరియాలో ఏంటంటే పొల్యూషన్ లేదు ఫస్ట్. ఇప్పుడు న్యూలీ కన్స్ట్రక్షన్ ఏరియా అన్నమాట. ప్లస్ ఏంటంటే వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. ప్రశాంతంగా ఉంది ప్రాపర్టీ. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. సారీ ఆల్రెడీ ఉంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే సేల్ చేయడానికి అయితే పెట్టినాడు అనమాట. ఒకసారి తెలుసుకుందాం సార్, కింద అసలు ఎలా ప్లాన్ చేస్తారు కన్స్ట్రక్షన్? కింద మన ఇది ఎట్లా అంటే సింగిల్ బెడ్రూమ్ అటు సైడ్ మెట్ల సైడ్ ఉంది. ఓకే. సింగిల్ రూమ్ ఏమో ఫస్ట్ మన గేట్ ఎంట్రన్స్ లో. ఓకే. అవి రెంట్ పర్పస్. ఓకే సార్, లోపలికి వెళ్తూ మాట్లాడు. ఓకే సార్, దీనికి వాటర్ ఫెసిలిటీ బోర్ ఉందా? ఉంది సార్. బోర్ కూడా ఉంది. మున్సిపల్ వాటర్ సార్? మున్సిపల్ వాటర్ లేదు సార్. ఇంకా మున్సిపల్ వాటర్ రాలేదు, పెట్టుకోలేదు. చూస్తున్నా కానీ మనం ఫస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయినాం అన్నమాట. ఎంటర్ అయితే ఇక్కడ బైక్ పార్క్ చేసుకోవడానికి కొంచెం స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. పార్కింగ్ లో కూడా కంప్లీట్ మనకు గ్రానైటే యూజ్ చేసినారండి, టైల్స్ యూజ్ చేయలేదు, గ్రానైటే యూజ్ చేసినారు. ఇక్కడ సింగిల్ రూమ్ ఉందండి, చూస్తున్నారు కదా. ఈ సింగిల్ రూమ్ అయితే రెంటర్ పర్పస్ అయితే పెట్టినారు. ఆల్రెడీ రెంటర్స్ ఉంటున్నారు అనమాట. ఇక్కడ మళ్ళీ పక్కకు వచ్చేసిన తర్వాత సింగిల్ బెడ్రూమ్ అయితే ఉందండి. ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఆల్రెడీ వీళ్ళు రెంటర్స్ కూడా ఉంటున్నారు. సార్, ఇది ఎంత వస్తుంది ఈ సింగిల్ బెడ్రూమ్ రెంట్కి? 5,000 వస్తుంది. సింగిల్ రూమ్కి ఎంత వస్తుంది సార్? 3,000. 8,000 రెంట్స్ మనకు వచ్చేస్తుంది. చూస్తున్నా 8,000 రెంట్స్. ఆల్రెడీ రెంటర్స్ కూడా ఉంటున్నారు అనమాట. మీకు ఇన్కమ్ సోర్స్ అలా కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఓనర్గా ఉండడానికి కన్స్ట్రక్షన్ అయితే చేయించడం జరిగిందండి. ఇప్పుడు అది వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. సార్, సంపు ఎంత కెపాసిటీ సార్ ఇది? ఇది 5,000 లీటర్లు. 5,000 లీటర్ అంటే ఒక ట్యాంకర్ పడుతుంది. ట్యాంకర్ మొత్తం పడుతుంది. ఓకే. చూస్తున్నా స్టెప్స్ పక్కకే మనకు మంచిగా ఏంటంటే రెంటర్ పర్పస్ ఒకటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉంది. మనకు పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. గ్రానైట్తో తీసుకున్నారు. రైలింగ్ వచ్చేసి స్టీల్ అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీకి వెంటిలేషన్ ప్రాబ్లం కానీ అలా ఏం లేదండి. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, మన గ్లాసెస్తో విండో కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ మనం పైకి అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ చిన్నది బాల్కనీ అయితే తీసుకున్నారు. బాల్కనీ కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. సార్, ఇది సింహద్వారం కదా సార్ మనకు? అవునండి సార్, సింహద్వారం. ఇది ఏ ఫేసింగ్ సార్? ఇది మన ఈస్ట్. మనకు ప్రాపర్టీ ముందు వెస్ట్. ఓకే. చూస్తున్నా కదా, సింహద్వారం వాస్తు ప్రకారం మనకి ఈస్ట్ ఫేస్ ఉండాలని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకున్నారనమాట. మంచిగా ఇది ఇండియన్ టేక్ అన్న సార్ డోర్స్? ఇండియన్ టేక్. చూస్తున్నారు డోర్స్ కూడా మనకి ఏదైతే ఉందో వుడ్ అయితే ఇండియన్ టేక్ అయితే తీసుకున్నారు. చుట్టూ టైల్స్తోని మంచిగా నీట్ ఫాల్ సీలింగ్తో అయితే సార్ దగ్గరుండి మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళగానే మనకైతే హాల్ అయితే ఉందండి. ఫస్ట్ చూస్తున్నారు కదా, హాల్లో కూడా కింద మంచి టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా నీట్గా ఉంది. పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా మంచి అయితే తీసుకున్నారు. విండోస్ విషయానికి వస్తే 3/4 విండోస్ కూడా తీసుకోవడం జరిగిందండి. మంచిగా ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. సార్ ఉంటున్నారు ఆల్రెడీ. ఇప్పుడైతే సేల్కి అయితే పెట్టినారనమాట. ఇది హాల్, ఎల్ షేప్ హాల్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పక్కకి కిచెన్ ఉందండి. కిచెన్ చూస్తే మంచి ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్, మంచిగా విండోస్,
మంచి టైల్స్, షెల్ఫ్స్ అన్నీ అయితే ఇవ్వడం జరిగిందండి. మన కిచెన్ పక్కకి ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా అండి, అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్. అదేవిధంగా మనకు సెక్యూరిటీ ప్రాబ్లంతో గ్రిల్స్ కూడా అన్నీ అయితే పెట్టడం జరిగింది. దీని కూడా ఒక సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన హాల్లోనే టీవీ యూనిట్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ కూడా ఇచ్చినారు. ఇప్పుడు ఆల్ టీవీ ఇవన్నీ పెట్టున్నాయి, టీవీ యూనిట్ కూడా ఉందన్నమాట. ప్లస్ ఆ టీవీ యూనిట్ పక్కకి పూజా గది కూడా ఉందండి, చూస్తున్నారు కదా. పూజా గది కూడా మంచి ఒక ఫ్యామిలీకి సరిపోయేటట్టు మంచి పూజా గది కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉంది. మీరు రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. 2 BHK, గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఒక రూమ్ ఉంది కదా, ఇది 2 BHK. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి ఈజీగా 10x10 ఉంటుంది సార్ డైమెన్షన్. 10x10 చూస్తున్నా, 10x10 డైమెన్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. నెక్స్ట్ మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ప్రతి రూమ్ కూడా ఫాల్ సీలింగ్, ఒకసారి పైకి చూడండి, మనకి ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి ఫాల్ సీలింగ్, లైటింగ్, ఎవ్రీథింగ్ తీసుకున్నారు. పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా అయితే వేయించడం జరిగిందండి. చూస్తున్నారు, సార్ ఉందామని కట్టించుకున్నారు కాబట్టి ఇంత నీట్గా అయితే చేసినారు. ప్లస్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. సార్ దీని డైమెన్షన్స్ ఎంత ఉంటాయి సార్? 12x10. 12x10 అట అండి. 10x12 డైమెన్షన్స్ అండి. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఫాల్ సీలింగ్. ప్రతి రూమ్లో కూడా వన్ సైడ్ వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ అయితే తీసుకోవడం జరిగిందండి. పెయింటింగ్స్ కూడా నీట్గా అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం బెడ్రూమ్ నుంచి బయట బాల్కనీకి వెళ్ళొచ్చు అండి. బాల్కనీ వెళ్ళొచ్చు, చూస్తున్నాం కదా. మనం బయటకు వస్తే ఇది ఒక బాల్కనీ అయితే తీసుకున్నారు. ఇక్కడ మంచిగా కూర్చొని చుట్టూ చూడండి, ఒకసారి ప్రాపర్టీస్ అయితే చూడండి. చాలా మంచి లొకేషన్లో ఉందండి. చుట్టూ కూడా ఆల్రెడీ ప్రాపర్టీస్ అయితే లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇవన్నీ రోడ్ అంటే మెయిన్ రోడ్ నుంచి నియర్ బై అయితే ప్రాపర్టీ ఉందండి. వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ కూడా ఉంది. ఇట్లా కార్ పార్క్ అయితే మంచిగా బయటనే చేసుకోవచ్చు అండి. పార్కింగ్ ప్రాబ్లం కూడా లేదు ఈ ఏరియాకి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కండి. ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రాపర్టీ మనము అన్నీ తెలుసుకున్నాము. మీకు ఇంకా ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే సార్ నెంబరే డైరెక్ట్ ఇస్తామండి. మనం ప్రాపర్టీ అంతా చూసాం కదండి. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి వాట్ ఇంకెలా ఉంది చుట్టూ ఏరియా కానీ అన్నీ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం రండి. పైన టెర్రస్కి వెళ్ళడానికి కూడా మనకు 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. మంచి నీట్ స్టెప్స్ ఉన్నాయి. ఇవి కూడా గ్రానైట్తో తీసుకోవడం జరిగింది. స్టీల్ రైలింగ్ పై వరకు ఉందండి. మన గ్రానైట్ కూడా మామూలు తీసుకోవాలండి. లపత్ర అయితే తీసుకున్నారు. ఇది స్కిడ్ కాకుండా ఉంటుంది అనమాట, అదే విధంగా తీసుకున్నారనమాట. మనం టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, టెర్రస్ మీద మనకి ఏంటంటే స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా వీళ్ళే చేపిస్తున్నారు. చూస్తున్నారు, హెడ్ రూమ్ కూడా ఉందండి. మంచిగా రేకులతో హెడ్ రూమ్ ఉందండి. వర్షం కొడితే ప్రాపర్ కాకుండా అయితే హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. కింద మనకు ఫ్లోరింగ్ కూడా వీళ్ళే మొత్తం ఫ్లోరింగ్ కూడా చేపిస్తున్నారండి. అంటే మంచి వాటర్ లీక్ కాకుండా వాటర్ ప్రూఫ్ ఫ్లోరింగ్ కూడా చేపిస్తున్నారు. ఇక వాటర్ కోసం చూస్తున్నారు కదా, ఒక ట్యాంకర్ కూడా ఉందండి. అలా చూస్తున్నారు కదా, వాటర్ ట్యాంకర్ అన్నమాట. ఇది ఆశీర్వాద్ మంచి కంపెనీ యూజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఓనరే కాబట్టి మంచి మెటీరియల్ యూజ్ చేసి మంచిగా కట్టుకోవడం అయితే జరిగిందనమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్గా అడిగి తెలుసుకుందాము. సార్ ఇది ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? ఇది 100 గజాలు. 100 గజాలు. ఓకే. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ అయితే 30 feet రోడ్ ఉంది. ఓకే. దీని ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు సాయిబాబా టెంపుల్ చూస్తున్నారండి. గుర్రం కూడా సాయిబాబా టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్ అండి మనకైతే కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 300 meters అయితే ప్రాపర్టీ ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రాపర్టీ అయితే. సార్ ఇప్పుడు ప్రాపర్టీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 65 లక్షలు అనుకుంటున్నాను సార్. 65 లక్షలు, 65 lakhs. ఏమన్నా నెగోషియబుల్ ఉంటుంది సార్? వాళ్ళు వచ్చి కస్టమర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కూర్చొని మాట్లాడితే తగ్గడానికి ఇట్లా ఉంది. ఓకే. చూస్తున్నారండి, 100 yards 65 lakhs G+1 అయితే రావడం జరుగుతుంది మనకు. సార్ ఇది ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది? 35,000 నుంచి 45 నుంచి 50,000 దాకా నడుస్తుంది. కానీ కాకపోతే ఇక్కడ 35 నుంచి 40,000 వరకు నడుస్తుంది. ఓకే. రోడ్డుకి అయితే 50,000 దాకా ఉంది సార్. చూస్తున్నారండి, 35 నుంచి 40,000 వరకు అయితే పర్ యార్డ్ నడుస్తుంది. ఇది వచ్చేసి 100 yards ప్రాపర్టీ. అంటే మనకు ల్యాండ్కే 40 లక్షలు అయిపోతుంది. మనకి కన్స్ట్రక్షన్ ఈజీగా, ఈ కన్స్ట్రక్షన్ 30 to 40 lakhs అయితే అయిపోద్ది అనమాట. అంటే 80 lakhs ప్రాపర్టీ మనకు 65 చెప్తున్నారు, దాని కూడా నెగోషియబుల్ అంటున్నారు. సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. సార్ ఇంకోటి ఏంటంటే దీనికి లోన్ వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది. ఆల్రెడీ మేము 40 లక్షలు లోన్ తీసుకున్నాము కూడా. ఏ బ్యాంక్ లోన్ సార్? ప్రజెంట్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ లో లోన్ ఉంది. అవును సార్. ఇంకా ట్రాన్స్ఫర్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు కావాలంటే ట్రాన్స్ఫర్ కూడా చేసిస్తారు. చూస్తున్నారండి, లోన్ కూడా ఆల్రెడీ హౌస్ మీద ఉందన్నమాట. మీరు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు అనమాట. సార్ ఇది హైడ్రా కిందకి అయితే ఏం రాదు కదా? అలాంటిది ఏది లేదు సార్. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చూడండి సార్, న్యూ కన్స్ట్రక్షన్ నడుస్తుంది చూడండి సార్. అవును, ఇవన్నీ న్యూ. ఇక్కడ న్యూ కన్స్ట్రక్షన్, ఇక్కడ ఇవన్నీ మొత్తం న్యూగా కొత్త కన్స్ట్రక్షన్స్, అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ సార్. ఇవన్నీ చూస్తున్నారండి, అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ అండి. మంచి సిటీకి దగ్గరలో
పొల్యూషన్ లేకుండా మంచి గ్రీనరీ కావాలి, ప్రశాంతంగా ఉండాలి, వెంటిలేషన్ కావాలంటే ఈ ఏరియాకి మీరు రావాలండి. సరే మేము రాము, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం తీసుకుందాం అనుకున్నా అని డే బై డే రేట్స్ అయితే చాలా పెరిగిపోతున్నాయి అన్నమాట. సో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా దీన్ని తీసుకోవచ్చు. జస్ట్ 65 lakhs కండి G+1 100 yardsలో వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ ఓనర్, మధ్యలో మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఎవ్వరు లేరనమాట. ప్రాపర్టీ కూడా మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి. ఎందుకంటే ఓనర్ కాబట్టి, ఓనరే కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ప్రాపర్టీస్ని అయితే ఇప్పుడు సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. నియర్ బై మనకి ఏంటంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ ఉన్నాయండి. ఇది సాగర్ హైవేకు జస్ట్ 2 kilometers డిస్టెన్స్లో అయితే ఉంది. ఎల్బీనగర్ మెట్రోకి ఏంటంటే మనకు ఒక 8-9 kilometers అయితే వస్తుందండి. ప్లస్ ఏంటంటే ఇది ఎంజిఆర్ రోడ్కు కనెక్టివిటీ రోడ్ అనమాట. సో మనకు అది కూడా ప్రాబ్లం లేదు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు బస్సెస్ ఉన్నాయి, ప్లస్ మెయిన్ రోడ్ ఉంది, 100 feet రోడ్ ఉంది, 40 feet రోడ్ ఉంది. సో మీకు ఆ ప్రాబ్లం కూడా లేదన్నమాట. నియర్ బై కాలేజ్, స్కూల్స్ అయితే ఇక చెప్పనవసరం లేదు. స్కూల్ బస్ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. ఇంటి దగ్గరకు వస్తుంది, స్కూల్ బస్ ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాయి స్ట్రేట్ అవే. సో మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ సార్ని కన్సల్ట్ కండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నామండి. ఇంకా మేము ఇలాంటి మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.